తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న ఆవిర్భావ వేడుకలు. పెరేడ్ గ్రౌండ్ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన 9 మందికి ₹1 కోటి నగదు పురస్కారం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా పాలన కొనసాగుతోందన్న సీఎం. 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యానికి గురైన వ్యవస్థలను చక్కదిద్దుతామని వెల్లడి. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా మార్చడమే లక్ష్యమన్న రేవంత్ రెడ్డి. రాజ్ భవన్లో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. తెలంగాణ ప్రజాస్వామ్య పోరాటానికి, సాంస్కృతిక చైతన్యానికి నిదర్శనమని వెల్లడి. గత 10 ఏళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్న కిషన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి వెల్లడి. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామన్న మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ వల్లే స్వరాష్ట్రం సాకారమైందని ఆవిర్భావ వేడుకల్లో వెల్లడి. ఆర్థికంగా, సాంకేతికంగా తెలంగాణ అభివృద్ధి సాధిస్తోందన్న రాష్ట్రపతి. రాష్ట్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న ప్రధానమంత్రి. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తుందని ఎక్స్ వేదికగా మోదీ పోస్ట్. జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలను విడుదల చేసిన ఐఐటీ కాన్పూర్. రేపటి నుంచి ప్రారంభం కానున్న జోసా 2025 కౌన్సిలింగ్.